దైవజనుడు ఇలాగ అన్నాడు, ఆశ లేని వ్యక్తిని దేవుడు కూడా ఆశీర్వదించడట. ఉందంటారా మనకు ఆశ? తుప్పికి ఒక ఆశ ఉంది. ఆ నీటి మడుగు కనబడితే వెంటనే నీళ్లు తాగి కడుపు నింపుకుందామని కాదట. నీళ్లు కనబడితే తన శరీరాన్ని కడుక్కుందాం. ఎందుకంటే తుప్పి శరీరంలో నుంచి ప్రతి అర్ధగంట ఒకసారి దుర్గంధం, భయంకరమైన వాసన. ఈ వాసన దూరంలో ఉన్న శత్రువైన పులికి కానీ సింహానికి కానీ ఆ వాసన తగిలితే తరుముకుంటా వస్తూ ఉంది. తుప్పికున్న భయం, నా మురికి, నా వాసన కడుక్కోవాలి, నీటి మురికి కనబడితే బాగుంటుందని తుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడుతుందట. తుప్పుకున్న ఆశ దప్పికి తీర్చుకోవడానికి కాదండి, తన శరీరంలో చూస్తున్న చెడ్డ వాసన ఎక్కడైనా తన శత్రువులు తెలిస్తే ఆ వాసన పసిగడితే ఎంత దూరంలో ఉన్నా వచ్చి తన ప్రాణం తీసే ప్రమాదం ఉన్నది. నేనంటాను, దుప్పికి మాత్రమే కాదు ఆశ. ఈరోజు ఇక్కడ కూర్చొని నీకు కూడా ఉండాలి. ఏంటి ఆశ? శత్రువు చేతిలో పడిపోకుండా, శత్రువు కంటిలో పడిపోకుండా, శత్రువు ఉచ్చులో, శత్రువు ప్రణాళికలో పడిపోకుండా నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా భర్తలను, నా పిల్లలను, నా తోబుట్టువులను, నా సంఘమును, నా గ్రామాన్ని కాపాడుకోవాలి అనే ఆశ దుప్పికి మాత్రమే కాదు, నీకు నాకు కూడా చెప్పండి కావాలి. సంఘమా, దైవజనమా, ముగిస్తున్నానండి. వర్తమానం చివరికి వచ్చాను. మనం ఎంచుకున్న వాక్య భాగం దగ్గరికి వచ్చి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మరి నిజంగా మధ్యాహ్న సమయంలో నేను వస్తూ ఉన్నానండి. రాత్రంతా నిద్రలేదేమో. వెలుగుండు దాటిన తర్వాత 8వ అధ్యాయము 23వ వచనం. అమ్మ, మీరు బైబిల్ ఉన్న వారు చూడొచ్చు చక్కగా. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు. నుంచి భూమి మీదకి వచ్చాను, బెత్లెహేము పట్టణానికి వచ్చాను, కన్య గర్భంలోనికి వచ్చానని చెప్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు. ఈరోజు మన విశ్వాసం, మన ధైర్యం ఏంటో చెప్పమంటారా? మనం ఆరాధించే దేవుడి భూ సంబంధమైన దేవుడు కాదు, పరలోక సంబంధమైన దేవుడు. ఆయన అంటున్నారు, నేను పైనున్నవాడను, మీరు భూ సంబంధమైన వ్యక్తులు. పైనున్న వాని దగ్గరికి భూమిని విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళిపోవాలి. ఎంత కాలము బ్రతికినా ఒకరోజు పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చిన తర్వాత మనందరము కూడా వెళ్ళిపోవలసిన వారమే. శాశ్వతం అనుకుంటున్నారా? ఈ జీవితం శాశ్వతం అనుకుంటున్నారండి? లేనే లేదు. ఎక్కడ చూస్తా ఉన్న మరణపు దినాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, డిసెంబర్లో మరణించే వారి సంఖ్య కంటే మిగతా నెలలో